ప్రస్తుతం ఇజ్రాయెల్ కి గాజాకి మధ్య యుద్ధం జరుగుతుంది. చాలా మంది చనిపోతున్నారు. ఈ వీడియోలో అసలు ఇజ్రాయెల్ కి గాజాకి మధ్య ఉన్న శత్రుత్వం ఏంటి, హమాస్ అనే వాళ్ళు ఎవరు, అసలు ఈ యుద్ధం ఎందుకు మొదలయ్యింది, ఈ యుద్ధం వల్ల ఇండియాకి ఏ విధంగా ఎఫెక్ట్ ఉంటుంది అనే విషయాల గురించి చెప్పబోతున్నాను. ఇక స్టార్ట్ చేస్తాను. ఇజ్రాయెల్ కి గాజాకి మధ్య ఉన్న శత్రుత్వం గురించి తెలుసుకోవాలంటే ముందు జ్యూస్ కి పాలెస్టీనియన్స్ కి మధ్య ఉన్న శత్రుత్వం గురించి తెలుసుకోవాలి. అంతకన్నా ముందు అసలు జ్యూస్ ఎవరు, పాలెస్టీనియన్స్ ఎవరు అనే విషయాల గురించి తెలుసుకోవాలి. కొన్ని వేల సంవత్సరాల క్రితం మిడిల్ ఈస్ట్ మ్యాప్ ఈ విధంగా ఉండేది. ఇక్కడ ఇజ్రాయెల్ రాజ్యం ఉండేది, ఇక్కడ పాలెస్టీన్ రాజ్యం ఉండేది. ఇండియాలో హిందూస్ ఎక్కువగా ఉన్నట్టే ఇజ్రాయెల్లో జ్యూస్ ఎక్కువగా ఉండేవాళ్ళు. హిందూస్ హిందూయిజం ని ఫాలో అయినట్టే జ్యూస్ జుడైజం ని ఫాలో అయ్యేవాళ్ళు. పాలెస్టీన్ లో మాత్రం ముస్లిమ్స్ ఎక్కువగా ఉండేవాళ్ళు. ముస్లిమ్స్ అనేవాళ్ళు పాలెస్టీన్ లో మాత్రమే కాదు, చుట్టుపక్కల ఉన్న అన్ని రాజ్యాల్లో కూడా ముస్లిమ్సే ఎక్కువగా ఉండేవాళ్ళు. మరి చుట్టూరు ముస్లిమ్స్ ఉంటే మధ్యలో కొత్తగా జ్యూస్ ఎలా వచ్చారు అనే డౌట్ మీకు రావచ్చు. ఎందుకో చెబుతాను. జుడైజం అనే మతం మొదట ఇజ్రాయెల్లో పుట్టింది. ఆ జుడైజం మతం ని ఫాలో అయ్యే వాళ్ళని జ్యూస్ అని అంటారు. ఇజ్రాయెల్లో పుట్టిన జుడైజం మతం కొన్ని సంవత్సరాల సమయంలోనే మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ అంతా వ్యాపించింది. ఆ విధంగా 2000 సంవత్సరాల పాటు జుడైజం మతం మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ లో ఉండింది. ఆ తర్వాత మక్కాలో ఇస్లాం మతం పుట్టింది. ఆ ఇస్లాం మతం కొన్ని సంవత్సరాల్లోనే మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ అంతా వ్యాపించింది. కానీ ఇజ్రాయెల్లో ఉన్న ప్రజలు మాత్రం ఇస్లాంలోకి మారలేదు, జుడైజం నే ఫాలో అయ్యేవాళ్ళు. చుట్టుపక్కల ఉన్న దేశాల నుంచి ఎంత ప్రెషర్ ఉన్నా సరే ఇజ్రాయెల్ ప్రజలు మాత్రం జుడైజం ని వేడలేదు. అందుకే చుట్టుపక్కల ఉన్న దేశాల్లో ముస్లిమ్స్ ఉన్నా సరే ఈ కొద్ది ప్రాంతంలో మాత్రం జ్యూస్ ఉండేవాళ్ళు. సో ఇజ్రాయెల్ అండ్ పాలెస్టీన్ అనేవి జస్ట్ రాజ్యాల పేర్లు మాత్రమే. ఆ రాజ్యాల్లో ఉండేది జ్యూస్ అండ్ ముస్లిమ్స్. ఇజ్రాయెల్లో జ్యూస్ ఉంటారు, పాలెస్టీన్ లో ముస్లిమ్స్ ఉంటారు. పాలెస్టీన్ లో ఉన్న ప్రజలని పాలెస్టీనియన్స్ అని కూడా అంటారు. అయితే కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రపంచంలో ఒక రాజ్యానికి ఇంకొక రాజ్యానికి మధ్య యుద్ధాలు ఎక్కువగా జరుగుతుండేవి. అందువల్ల ప్రజలు ఆ యుద్ధాల నుంచి తమ ప్రాణాలని కాపాడుకోవడానికి ఒక రాజ్యం నుంచి ఇంకొక రాజ్యానికి తరచుగా వలసపోతుండేవాళ్ళు. ఇజ్రాయెల్ రాజ్యంలో కూడా యుద్ధాలు జరిగేవి. అందువల్ల అక్కడ ఉన్న జ్యూస్ వేరే రాజ్యాలకి వలసపోతుండేవాళ్ళు. ఆ విధంగా జ్యూస్ ప్రజలు ఇజ్రాయెల్ నుంచి వలసపోయి యూరోప్ రాజ్యాలు మొత్తం వ్యాపించారు. దానివల్ల ఇజ్రాయెల్లో జ్యూస్ ప్రజలు తక్కువ అయ్యారు. ఎంత తక్కువ అయ్యారు అంటే 30% జ్యూస్ ప్రజలు ఇజ్రాయెల్లో ఉంటే 70% జ్యూస్ ప్రజలు మిగతా దేశాల్లో ఉండేవాళ్ళు. అందువల్ల ఇజ్రాయెల్ కాస్త పాలెస్టీన్ రాజ్యంలో కలిసిపోయింది. అప్పటి నుంచి ఇజ్రాయెల్ అనే దేశం లేకుండా పోయింది, పాలెస్టీన్ మాత్రమే ఉండింది. ఆ పాలెస్టీన్ లో జ్యూస్ అండ్ ముస్లిమ్స్ ఉండేవాళ్ళు. అయితే 1900 ఇయర్లో పాలెస్టీన్ రాజ్యం అనేది ఒట్టోమన్ ఎంపైర్ కింద ఉండేది. 1914లో వరల్డ్ వార్ 1 స్టార్ట్ అయ్యింది. యుద్ధం ఎందుకు స్టార్ట్ అయ్యిందనేది ఇంకొక పెద్ద స్టోరీ, అది ఇప్పుడు మనకి అవసరం లేదు. ఈ యుద్ధం అనేది సెంట్రల్ పవర్స్ కి అలీడ్ పవర్స్ కి మధ్య జరిగింది. సెంట్రల్ పవర్స్ అంటే జర్మనీ, ఆస్ట్రియా, హంగారీ, ఒట్టోమన్ ఎంపైర్. అలీడ్ పవర్స్ అంటే ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా, ఇటలీ, జపాన్, యుఎస్ఏ. రెడ్ కలర్ లో ఉన్నది అలీడ్ పవర్స్, బ్లూ కలర్ లో ఉన్నది సెంట్రల్ పవర్స్. బ్రిటిషర్స్ ఈ యుద్ధంలో కూడా డివైడ్ అండ్ రూల్ పాలసీని అమలు చేశారు. ఒట్టోమన్ ఎంపైర్ ని ఓడించడానికి బ్రిటిషర్స్ ఒక ప్లాన్ వేశారు. ఆ ప్లాన్ ఏంటంటే ఒట్టోమన్ ఎంపైర్ లోపల ఉన్న ప్రజలు అక్కడ ఉన్న గవర్నమెంట్ కి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే ఎవరికి వాళ్ళకి ఇండిపెండెంట్ స్టేట్స్ ఇస్తామని అనౌన్స్ చేశారు. బ్రిటిషర్స్ ప్లాన్ ఏంటంటే అలాగాని చేస్తే అప్పుడు ఒట్టోమన్ ఎంపైర్ అనేది ఇంటర్నల్ గా జరిగే తిరుగుబాటుల వల్ల ఒట్టోమన్ ఎంపైర్ అనేది బలహీనం అవుతుందని, అప్పుడు ఒట్టోమన్ ఎంపైర్ ని ఈజీగా ఓడించొచ్చని బ్రిటిషర్స్ అనుకున్నారు. ఒట్టోమన్ ఎంపైర్ లో జ్యూస్ కూడా ఉన్నారు గనుక వాళ్ళు గాని బ్రిటన్ కి సపోర్ట్ చేస్తే అప్పుడు జ్యూస్ కి కూడా సపరేట్ కంట్రీ ఇస్తామని 1917 బాల్ఫర్ డిక్లరేషన్ లో బ్రిటిషర్స్ అనౌన్స్ చేశారు. తమకి సపరేట్ కంట్రీ వస్తుందనే ఆశతో జ్యూస్ బ్రిటన్ కి సపోర్ట్ చేశారు. ఒట్టోమన్ ఎంపైర్ కి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. సో ఫైనల్ గా వరల్డ్ వార్ 1 లో సెంట్రల్ పవర్స్ ఓడిపోయాయి. అంటే ఒట్టోమన్ ఎంపైర్ ఓడిపోయింది, అలీడ్ పవర్స్ లో ఉన్న బ్రిటనే గెలిచింది. మాటిచ్చినట్టుగానే ఒట్టోమన్ ఎంపైర్ లో ఉన్న చాలా రాజ్యాలకి బ్రిటన్ సపరేట్ కంట్రీస్ ని ఇచ్చింది. కానీ పాలెస్టీన్ లో ఉన్న జ్యూస్ కి మాత్రం సపరేట్ కంట్రీ ఇవ్వలేదు. యుద్ధం తర్వాత పాలెస్టీన్ ని బ్రిటిషర్సే పరిపాలిస్తూ వచ్చారు. ఎందుకో చెబుతాను. జ్యూస్ కి సపరేట్ కంట్రీ ఇవ్వడానికి పాలెస్టీన్ లో ఉన్న ముస్లిమ్స్ అందుకు ఒప్పుకోలేదు. ఇన్ని రోజులుగా తాము ఉంటున్న భూమిని ఎలా విడదీస్తారని ముస్లిమ్స్ గొడవ చేశారు. సో జ్యూస్ ఏమో సపరేట్ కంట్రీ కావాలని గొడవ చేస్తుంటే పాలెస్టీన్ లో ఉన్న ముస్లిమ్స్ ఏమో విడదీయొద్దని గొడవ చేశారు. అప్పటి నుంచి పాలెస్టీన్ లో ఉన్న జ్యూస్ కి ముస్లిమ్స్
ముస్లిమ్స్ కి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అందువల్ల బ్రిటిషర్స్ జ్యూస్ కి సపరేట్ కంట్రీ ఇవ్వలేదు. ఆ సమయంలోనే జర్మనీలో ఉన్న హిట్లర్ అనే అతను వెలుగులోకి వచ్చాడు. అతను ఒక క్రిస్టియన్. అప్పట్లో క్రిస్టియన్స్ కి జ్యూస్ అంటే అస్సలు పడదు. ఎందుకంటే జీసస్ చనిపోవడానికి జ్యూసే కారణమని క్రిస్టియన్స్ నమ్మకం. వాళ్ళు అలా ఎందుకు అనుకునే వాళ్ళనేది అదొక పెద్ద స్టోరీ. అది ఇప్పుడు మనకి అవసరం లేదు. అప్పట్లో క్రిస్టియన్స్ అనే వాళ్ళు జ్యూస్ ని ద్వేషించడానికి ఇంకొక రీజన్ ఏంటంటే క్రిస్టియన్స్ కి చిన్నప్పటి నుంచి మతబోధకులు జ్యూస్ గురించి చెడ్డగా చెబుతూ ఉండేవాళ్ళు. అందువల్ల అప్పట్లో క్రిస్టియన్స్ జ్యూస్ ని బాగా ద్వేషించేవాళ్ళు. హిట్లర్ కూడా క్రిస్టియన్ గనుక అతని దగ్గర అధికారం ఉందని జర్మనీలో నివసిస్తున్న జ్యూస్ అందరినీ చంపుతుండేవాడు. అలా 60 లక్షల మంది జ్యూస్ ని చంపించాడు. దాన్ని పీరియడ్ ఆఫ్ హాలోకాస్ట్ అని కూడా అంటారు. ఒక్క జర్మనీలోనే కాదు, వేరే యూరోపియన్ కంట్రీస్ లో కూడా జ్యూస్ ని చాలా డిస్క్రిమినేట్ చేసేవాళ్ళు. జ్యూస్ అనేవాళ్ళు శత్రువులు అన్నట్టు ట్రీట్ చేసేవాళ్ళు. అందువల్ల జ్యూస్ భయపడి ఒకప్పటి తమ హోమ్ కంట్రీ అయిన ప్యాలెస్టీన్ కి తిరిగి రావడం మొదలు పెట్టారు. జ్యూస్ గురించి నేను ఇంత ఎందుకు చెబుతున్నాను అంటే వాళ్ళు ఏ కారణాల వల్ల తిరిగి తమ మతం పుట్టిన ప్లేస్ కి వస్తున్నారనే దాని గురించి చెప్పడానికి చెబుతున్నాను. సో కొన్ని లక్షల మంది జ్యూస్ బ్రిటిషర్స్ పాలిస్తున్న ప్యాలెస్టీన్ కి తిరిగి రావడం మొదలు పెట్టారు. అలా తిరిగి రావడం అక్కడే ఉంటున్న ముస్లిమ్స్ కి నచ్చలేదు. ఎందుకు నచ్చలేదంటే ముస్లిమ్స్ కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ తగ్గుతాయని, జ్యూస్ తమని పరిపాలిస్తారేమోనని, ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్న భూభాగంలో జ్యూస్ ఎక్కువైపోయి తాము మైనారిటీ ప్రజలు అవుతామని. ఈ రీజన్స్ వల్ల జ్యూస్ రావడం ముస్లిమ్స్ కి నచ్చలేదు. అందువల్ల ప్యాలెస్టీన్ లో జ్యూస్ కి ముస్లిమ్స్ కి మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. ఒకరినొకరు చంపుకునేవాళ్ళు. ఈ గొడవల్ని ఆపాలని బ్రిటిషర్స్ చాలా ట్రై చేశారు, కానీ ఆపలేకపోయారు. సో జ్యూస్ కి ముస్లిమ్స్ కి మధ్య బాగా గొడవలు జరుగుతుండేవి. 1947 లో బ్రిటిషర్స్ ఏం చేశారంటే ఈ ప్రాబ్లమ్ ని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ UNO కి అప్పగించారు. UNO ఈ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ని ఆలోచించింది. UNO ఏం చేసిందంటే ప్యాలెస్టీన్ ని 2 దేశాలుగా విడదీసింది. జ్యూస్ ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని ఇజ్రాయెల్ కంట్రీగా చేసింది. ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని ప్యాలెస్టీన్ కంట్రీగా చేసింది. జ్యూస్ కి, ముస్లిమ్స్ కి, క్రిస్టియన్స్ కి కామన్ గా ఉన్న హోలీ ప్లేస్ అయిన జెరూసలేం సిటీని UNO తన కంట్రోల్లోకి తీసుకుని స్పెషల్ ఇంటర్నేషనల్ రెజిమేని చేసింది. ఈ 3 మతాలకి జెరూసలేం సిటీ ఎందుకని పవిత్రమైన ప్లేస్ అనేది ఇంకో పెద్ద స్టోరీ. అది ఇప్పుడు మనకి అవసరం లేదు. సో UNO బ్రిటిషర్స్ పాలిస్తున్న ప్యాలెస్టీన్ ని 2 కంట్రీస్ గా విడదీసింది. దాని మ్యాప్ ఇది. జ్యూస్ ఈ ప్లాన్ ని యాక్సెప్ట్ చేశారు. 1948 మే 14న ఇజ్రాయెల్ ఇండిపెండెన్స్ ని ప్రకటించుకుంది. కానీ ప్యాలెస్టీన్ లో ఉన్న ముస్లిమ్స్ ఈ ప్లాన్ ని యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే 6 లక్షల మంది జనాభా ఉన్న జ్యూస్ కి 60% భూమి ఇచ్చి 13 లక్షల మంది జనాభా ఉన్న ముస్లిమ్స్ కి 40% మాత్రమే ల్యాండ్ ఇచ్చారు. అంటే 2 రెట్లు ఎక్కువ ఉన్న జనాభా ఉన్న ముస్లిమ్స్ కి 40% ల్యాండ్ మాత్రమే ఇచ్చారు. సో తక్కువ జనాభా ఉన్న వాళ్ళకి ఎక్కువ ల్యాండ్ ఇచ్చి ఎక్కువ జనాభా ఉన్న వాళ్ళకి తక్కువ ల్యాండ్ ఇచ్చారు. అందుకే ముస్లిమ్స్ కి UNO ప్లాన్ నచ్చలేదు. అదొక కారణం అయితే ఇంకొక కారణం ఏంటంటే ప్యాలెస్టీనియన్స్ కి మొత్తం ల్యాండ్ ని కలిపి ఇవ్వకుండా అక్కడ కొంచెం ల్యాండ్ ని ఇచ్చారు. ఈ కారణాల వల్ల UNO ప్లాన్ ని ముస్లిమ్స్ యాక్సెప్ట్ చేయలేదు. అందుకే ఇజ్రాయెల్ ఇండిపెండెన్స్ ని ప్రకటించుకున్న నెక్స్ట్ రోజే ప్యాలెస్టీనియన్స్ ఇజ్రాయెల్ మీద యుద్ధం ప్రకటించారు. ప్యాలెస్టీనియన్స్ కి సపోర్ట్ గా చుట్టుపక్కల ఉన్న ముస్లిం కంట్రీస్ వచ్చాయి. ఆ కంట్రీస్ ఏంటంటే ప్యాలెస్టీన్, ఈజిప్ట్, సిరియా, జోర్దాన్. ఇజ్రాయెల్ కి ఆ కంట్రీస్ కి మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఇజ్రాయెలే గెలిచింది. ఆ యుద్ధంలో ప్యాలెస్టీన్ కి సంబంధించిన చాలా భూభాగం ఇజ్రాయెల్ దక్కించుకుంది. యుద్ధానికి ముందు మ్యాప్ ఈ విధంగా ఉంటే యుద్ధం తర్వాత మ్యాప్ ఈ విధంగా ఉంది. రెడ్ సర్కిల్ లో మార్క్ చేసిన ప్లేసెస్ ని ఇజ్రాయెల్ యుద్ధంలో దక్కించుకుంది. అంటే చాలా భూభాగాన్ని దక్కించుకుంది. దాదాపు ప్యాలెస్టీన్ కి చెందిన 60% భూభాగాన్ని ఇజ్రాయెల్ యుద్ధంలో దక్కించుకుంది. ఈవెన్ UNO కంట్రోల్లో ఉన్న జెరూసలేం సిటీలో వెస్ట్ జెరూసలేం ని కూడా ఇజ్రాయెల్ యుద్ధంలో దక్కించుకుంది. ఆ యుద్ధం వల్ల ప్యాలెస్టీన్ లో ఉన్న ముస్లిమ్స్ తమ ప్రాణాలని కాపాడుకోవడానికి చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ కి వలసపోయారు. ఇంకొంతమంది ముస్లిమ్స్ ని ఇజ్రాయెలే పంపించేసింది. ఎంతగా వలసపోయారంటే యుద్ధానికి ముందు 13 లక్షలుగా ఉన్న ప్యాలెస్టీనియన్స్ జనాభా యుద్ధం తర్వాత 150,000కి పడిపోయింది. యుద్ధం తర్వాత ప్యాలెస్టీన్ ఇంకా చిన్నది అయిపోయింది. సో ఇప్పుడు ఇజ్రాయెల్ దగ్గర 80% భూమి ఉంటే ప్యాలెస్టీన్ దగ్గర 20% భూమి మాత్రమే ఉంది. ఇక్కడ ఉన్న ప్యాలెస్టీన్ కి వెస్ట్ బ్యాంక్ అని పేరు పెట్టారు. అక్కడ ఉన్న ప్యాలెస్టీన్ కి గాజా అని పేరు పెట్టారు. దీన్ని గాజా స్ట్రిప్ అని కూడా అంటారు. ఇక అప్పటి నుంచి ప్యాలెస్టీన్ ప్రజలు ఎలాగైనా తమ భూభాగాన్ని ఇజ్రాయెల్ నుంచి తిరిగి దక్కించుకోవాలని ఇజ్రాయెల్ తో గొడవ పడుతూనే ఉన్నారు.
వాళ్ళ మధ్య చిన్న చిన్న యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. 1967లో మళ్ళీ ఇజ్రాయెల్ కి పాలెస్టీన్ కి మధ్య యుద్ధం వచ్చింది. పాలెస్టీన్ కి సపోర్ట్ గా అరబ్ కంట్రీస్ కలిసి వచ్చాయి. ఈ యుద్ధంలో కూడా ఇజ్రాయెలే గెలిచింది. ఈసారి ఇజ్రాయెల్ మొత్తం పాలెస్టీన్ భూభాగాన్ని దక్కించుకుంది. అంటే గాజాని, వెస్ట్ బ్యాంక్ ని, ఈజిప్ట్ కి చెందిన సినాయ్ పెనిన్సులా భూభాగాన్ని, సిరియాకి చెందిన గోలన్ హైట్స్ భూభాగాన్ని దక్కించుకుంది. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ మొత్తం పాలెస్టీన్ ని ఆక్రమించుకున్నందుకు యుఎన్ఓ కూడా ఇజ్రాయెల్ ని ఖండించింది. కానీ ఇజ్రాయెల్ మాత్రం డోంట్ కేర్ అన్నట్టు ఉంది. సో ఇప్పుడు ఇజ్రాయెల్ దగ్గర 100% ల్యాండ్ ఉంది, పాలెస్టీన్ దగ్గర 0% ల్యాండ్ ఉంది. ఈజిప్ట్ అండ్ సిరియా తాము కోల్పోయిన భూభాగాన్ని తిరిగి ఇజ్రాయెల్ నుంచి దక్కించుకోవడానికి 1973లో మళ్లీ యుద్ధానికి వచ్చాయి. ఇజ్రాయెల్ మీద సడన్ గా అటాక్ చేశారు. ఈ యుద్ధాన్ని యోమ్ కిప్పూర్ వార్ అని కూడా అంటారు. ఈజిప్ట్ అండ్ సిరియా కలిసి వచ్చినప్పటికీ ఇజ్రాయెల్ ని ఏమీ చేయలేకపోయాయి. ఈ యుద్ధంలో కూడా ఇజ్రాయెలే గెలిచింది. ఈజిప్ట్ అండ్ సిరియా ఓడిపోయాయి. ఇంకా ఇజ్రాయెలే ఈజిప్ట్ కి చెందిన కొంత భూభాగాన్ని, సిరియాకి చెందిన కొంత భూభాగాన్ని కొత్తగా దక్కించుకుంది. ఇక చేసేదేమీ లేక ఈజిప్ట్ అండ్ సిరియా శాంతి చర్చలకి అంటే పీస్ నెగోషియేషన్స్ కి ఇజ్రాయెల్ దగ్గరికి వచ్చాయి. సో ఇజ్రాయెల్ 1979లో పీస్ అగ్రిమెంట్స్ లో భాగంగా ఎవరి భూభాగాన్ని వాళ్ళకి తిరిగి ఇచ్చేసింది. అంటే సినాయ్ పెనిన్సులా భూభాగాన్ని ఈజిప్ట్ కి తిరిగి ఇచ్చేసింది, గోలన్ హైట్స్ లో కొంత భూభాగాన్ని సిరియాకి ఇచ్చేసింది. కానీ స్టిల్ పాలెస్టీన్ కి చెందిన గాజా మరియు వెస్ట్ బ్యాంక్ భూభాగాలు ఇజ్రాయెల్ చేతిలోనే ఉన్నాయి. 1987 నుంచి పాలెస్టీన్ ప్రజల నుంచి తిరుగుబాటు మొదలైంది. ఇజ్రాయెల్ నుంచి పాలెస్టీన్ కి స్వాతంత్ర్యం కావాలని పాలెస్టీన్ లో ఉన్న ముస్లిం ప్రజలు నిరసనలు చేయడం మొదలుపెట్టారు. ఆ నిరసనలు హింసాత్మకంగా మారడం మొదలయ్యాయి. ఆ గొడవల్ని ఇజ్రాయెల్ కంట్రోల్ చేయాలని ట్రై చేసినప్పటికీ కంట్రోల్ అవ్వలేదు. ఆ గొడవల్ని కంట్రోల్ చేయడానికి ఇజ్రాయెల్ ఏం చేసిందంటే 1993లో ఒస్లో అకార్డ్స్ అనే అగ్రిమెంట్ మీద ఇజ్రాయెల్ లీడర్స్ మరియు పాలెస్టీనియన్ లీడర్స్ సంతకాలు చేశారు. ఆ అగ్రిమెంట్ ప్రకారం ఇక నుంచి వెస్ట్ బ్యాంక్ మరియు గాజాని పాలెస్టీనియన్ ప్రజలే పరిపాలించుకోవచ్చు, ఇజ్రాయెల్ కంట్రోల్ ఏముండదు. కానీ అది పాలెస్టీన్ కి సపరేట్ కంట్రీ ఇచ్చినట్టు కాదు అని అగ్రిమెంట్ లో ఉంది. ఆ తర్వాత వెస్ట్ బ్యాంక్ మరియు గాజాలో ఎలక్షన్స్ జరిగాయి. ఆ ఎలక్షన్స్ లో పాలెస్టీన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ అనే పొలిటికల్ పార్టీ గెలిచింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి గాజాలో హమాస్ అనే కొత్త పొలిటికల్ పార్టీ వెలుగులోకి వచ్చింది. హమాస్ పార్టీకి చెందిన పొలిటికల్ లీడర్స్ ప్రజలకి ఏం చెప్పేవారంటే పాలెస్టీన్ కి సపరేట్ కంట్రీ తీసుకొస్తామని, ఇజ్రాయెల్ భూభాగాన్ని ఎలాగైనా దక్కించుకుని పాలెస్టీన్ లో కలుపుతామని ప్రజలకి చెప్పేవారు. ప్రజలను నమ్మించడానికి రాకెట్స్ తో ఇజ్రాయెల్ మీద అటాక్ కూడా చేసేవారు. ప్రజలు వాటిని నమ్మి హమాస్ పొలిటికల్ పార్టీని గెలిపించారు. ఇక అప్పటి నుంచి గాజాని మరియు వెస్ట్ బ్యాంక్ ని హమాసే రూల్ చేస్తున్నారు. కానీ గవర్నమెంట్ ఏర్పడ్డ ఒక్క సంవత్సరానికే ఆ పార్టీలో గొడవలు వచ్చాయి. అందువల్ల వెస్ట్ బ్యాంక్ లో వేరే పొలిటికల్ పార్టీ అధికారంలోకి వచ్చింది. గాజాలో మాత్రం హమాస్ పార్టీయే పరిపాలిస్తూ ఉంది. అప్పటి నుంచి హమాస్ ఏం చేసేవారంటే ఇజ్రాయెల్ మీద రాకెట్స్ తో అటాక్ చేస్తుండేవారు. మామూలుగా ఏదైనా కావాలంటే మాట్లాడి నెగోషియేట్ చేసి దక్కించుకోవాలి లేదా యుద్ధం చేయాలి. కానీ హమాస్ పార్టీ లీడర్స్ హింసాత్మక దాడులు చేసేవారు. ఇజ్రాయెల్లో ఉన్న సామాన్య ప్రజల మీద కూడా దాడి చేసేవారు. అందువల్ల హమాస్ పార్టీ ఒక ఉగ్రవాద సంస్థ అని యుఎన్ఓ ప్రకటించింది. అప్పటి నుంచి హమాస్ పార్టీ లీడర్స్ ఎలాగైనా ఇజ్రాయెల్ ని దక్కించుకోవాలని హింసాత్మకమైన దాడులు చేసేవారు. గాజా నుంచి ఇజ్రాయెల్ మీదకి రాకెట్స్ ని పంపించేవారు. ఇక ప్రస్తుతానికి వస్తే హమాస్ లీడర్స్ సడన్ గా ఇజ్రాయెల్ మీద దాడి చేశారు. అందుకే యుద్ధం మొదలయ్యింది. పాలెస్టీనియన్స్ కి ఇజ్రాయెల్ అంటే ఎందుకు నచ్చదు అంటే ఒకప్పుడు తాము హ్యాపీగా నివసిస్తున్న ఇల్లులని, పొలాలని యుద్ధం వల్ల కోల్పోవలసి వచ్చింది అని. అందుకే పాలెస్టీనియన్స్ తరచుగా ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా నిరసనలు చేస్తుంటారు. తాము కోల్పోయిన ల్యాండ్ ని తిరిగి దక్కించుకోవాలనుకుంటారు. ఇజ్రాయెల్ కి పాలెస్టీనియన్స్ తో ఎందుకు గొడవ అంటే పాలెస్టీనియన్స్ తమకు కావాల్సింది మాటలతో అడగకుండా తమ మీదకి యుద్ధానికి వస్తారని, ఇజ్రాయెల్లో ఉన్న సామాన్య ప్రజల్ని చంపుతారని. సో ఇజ్రాయెల్ కి పాలెస్టీన్ కి మధ్య ఉన్న గొడవ అదే. ఈ వీడియోలో ఇజ్రాయెల్ కి పాలెస్టీన్ కి మధ్య ఉన్న శత్రుత్వం ఏంటి, హమాస్ ఎవరు అనే విషయాల గురించి చెప్పాను. నెక్స్ట్ వీడియోలో అసలు హమాస్ ఎందుకు సడన్ గా దాడి చేశారు, ప్రపంచంలోనే బెస్ట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన మొసాద్ ఈ దాడిని ఎలా కనిపెట్టలేకపోయింది, హమాస్ కి డబ్బులని, వెపన్స్ ని ఎవరు ఇస్తున్నారు అనే విషయాల గురించి చెబుతాను. ఒక చిన్న విషయం, రాబోయే 10 సంవత్సరాల్లో ఇండియాలో స్టాక్ మార్కెట్ కి మంచి ఫ్యూచర్ ఉంది. స్టాక్ మార్కెట్ లో మీరు కూడా ఇన్వెస్ట్ చేసి డబ్బులు సంపాదించాలంటే అందుకు ఒక డీమ్యాట్ అకౌంట్ కావాలి. నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ తో అయితే మీరు ఫ్రీగా ఏంజల్ 1 డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మీరు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు, అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఎలా ఇన్వెస్ట్ చేయాలనే దాని గురించి ఆల్రెడీ వీడియోస్ చేశాను, వాటిని ఫాలో అవ్వండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.